ఆచి చికెన్ మసాలా. మరోవైపు తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలో దంచు కొడుతున్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడుతుందని తెలిపారు. ఇక రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు పడనున్నట్టు సూచించారు. ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో ఈ నెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. వాతావరణ శాఖ అయితే రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండతో ఉక్కిరి బిక్కిరి అయినటువంటి ప్రజలకైతే రాబోయే రోజుల్లో కాస్త వాతావరణం చల్లబడి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలైతే కాస్త రిలాక్స్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకు మార్చి మొదలైనప్పటి నుంచి ఈ వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో ఎండ తన ప్రభావాన్ని చూపిస్తుంది. గతంలో ఉన్న దానికంటే రికార్డ్ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈ పరిస్థితులలో రాబోయే ఒక 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే మరోవైపు ఈ రాబోయే వర్షాలు అకాల వర్షాలు. సో అకాల వర్షాలతో కూడా తీవ్రమైనటువంటి పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంది శివ. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఉరుములతో కూడినటువంటి వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నల్గొండ, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, పెద్దపల్లి లాంటి జిల్లాలో కొన్ని చోట్ల వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల చివరి దాకా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతాయని, ముఖ్యంగా ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి పొడి వాతావరణం ఉంటుందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అయితే శివ పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయట కూడా కాలు పిట్టలేని పరిస్థితి నెలకొంది. ఇక రాత్రి తీవ్రమైనటువంటి ఉక్కపోతలు కూడా ఉంటుంది. మనకు వాతావరణంలో చాలా రకాలైనటువంటి మార్పులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అంటే ఈ రోజుకి నిన్న మొన్న ఉన్నటువంటి వెదర్ లో చాలా డిఫరెంట్ చూస్తే ఇప్పటికే మార్నింగ్ టైం వరకే సూర్యుడు పూర్తిగా ఉదయించి ఎండ ప్రభావం కనిపించింది. సో సూర్యుడి భానుడి బగబగలు కూడా ఉదయం నుంచే కనిపించేది. కానీ ఈ రోజు మాత్రం పరిస్థితి లేదు. సో సూర్యుడు వచ్చినప్పటికీ కూడా వాతావరణం మాత్రం చాలా కూల్ గా చాలా రిలాక్స్ గా ఉందని చెప్పవచ్చు. నిన్న మొన్న ఉదయం 7 గంటల నుంచే మనకు ఉక్కపోత వేడి స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రాబోయే రోజులలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణంలో కనిపించినటువంటి మార్పు ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు శివ. సో మధ్యాహ్నం టైంలో కూడా నిన్న మొన్న చూసుకుంటే మాత్రము ఆల్మోస్ట్ 10-11 అయిందంటేనే ఎండ ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా చూపిస్తుంది. సో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం నైట్ టైం ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. సాధారణ డిగ్రీ కంటే 1 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో దీంతో నైట్ టైం కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు విపరీతమైనటువంటి వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో ఎండాకాలం పూర్తిగా వచ్చిందనేటువంటి భావన అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సేమ్ అదే సిచ్యువేషన్ కూడా
మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితులలో ఎండలు కొడుతున్నాయి, ఎండలు ఇంకా ముదిరిపోతున్నాయి. ఏప్రిల్ మనకు ఇంకా అసలు ఏప్రిల్ నెల ముందుంది, ఇంకా మే నెలలో కూడా విపరీతమైనటువంటి ఎండలు కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో సడన్ గా వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్షాలు పడతాయి అనేసరికి ప్రజలు కూడా కాస్త ఉక్కిరిబుక్కి అవుతున్న పరిస్థితి. ఎందుకంటే సడన్ గా గింత బాగా ఎండలు కొట్టి మళ్ళీ వానలు పడతాయి ఎలా? ఈ వాతావరణంలో మార్పులను కూడా తట్టుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సో అకాల వర్షాలు కురిస్తే కనుక అటు వ్యవసాయానికి అయితే కాస్త నష్టమని చెప్పవచ్చు శివ. ఎందుకంటే కోతగా వచ్చినటువంటి మొక్కజొన్న పంట కూడా నేలకూరే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మామిడి పంట. సో ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కొత్తగా వచ్చినటువంటి చెట్లకు సంబంధించినటువంటి క్రాప్ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది. ఏదైతే ముందస్తుగా కొన్ని మామిడి చెట్లకు సంబంధించినటువంటి ఫలాలు ఏదైతే అంస్తాయో మామిడి కాయలు కూడా కాస్తున్నాయి, మామిడి పండ్లు కూడా వస్తున్నాయి, మామిడి పూత కూడా ఇంకొన్ని తోటల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు అకాల వర్షం పడితే, అంటే అకాల వర్షంలో ప్రధానంగా మనకు భారీ ఈదురుగాలు ఉంటాయి, వడగళ్ల వాన ఉంటుంది. ఈదురుగాలతో కూడా మామిడికాయలు కానీ మామిడి పూత కానీ నేలరాలిపోయే అవకాశం ఉంటుంది. వడగళ్ల వానతో కూడా సేమ్ మామిడికాయలు మామిడి పూత భూమి పైన పడే అవకాశం, నేలరాలిపోతాయి. సో ఈ పరిస్థితుల్లో ఈ అకాల వర్షంతో పాటు వడగళ్ల వాన, భారీగా ఈదురుగాలు ఉంటాయి. కాబట్టి మామిడి రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు మొక్కజొన్న పంట నష్టము, అలానే మిర్చి ఆల్రెడీ సీజన్ క్రాప్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో తోటల్లో కూడా మిర్చిని ఆరబెడుతున్నటువంటి క్రమంలో వర్షం పడితే మిర్చి పంట కూడా తడిసి అది బ్లాక్ గా మారి మార్కెట్ లో కొనలేకపోవడంతో డిమాండ్, దానికి ధర కూడా ఎక్కువగా పెట్టే అవకాశం ఉండకపోతే రైతాంగానికి ఆ రకంగా నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఎలా చూస్తుంటే అకాల వర్షాలు ఎప్పుడు పడినా సరే వ్యవసాయ రంగానికి అయితే అపార నష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. రైతాంగానికి కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది. ఇంకా మిగతా సిచ్యువేషన్లో మిగతా పరిస్థితులు కూడా చూసుకుంటే అయితే ఎండాకాలంలో వర్షం పడితే మాత్రము చాలా కూల్ గానే ఉంటుందని చెప్పవచ్చు. వాతావరణం ఆ వేడి నుంచి అయితే కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్పినటువంటి అకాల వర్ష ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూడాల్సింది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.